శుభ కార్యాలయందు పాల్గొంటారు, క్షేత్ర దర్శనము లాంటివి చేస్తారు, అనూహ్యముగా ప్రయాణాలు పడేటువంటి అవకాశము ఉంటుంది. వాటి వల్ల కూడా మీకు కలిసొచ్చేటువంటి విధానముగానే ఉంటాయి. ఆరోగ్యము కుదుట పడుతుంది. అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు పూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీరు రావాల్సినటువంటి ధనము ఆకస్మికముగా చేతికి అందగానే మంచి ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ వరకు మీరు ఒక పద్ధతి ప్రకారముగా ఏది ఎంత మీరు పాల్గొనాలో అంతే పాల్గొని, ఒక పద్ధతి ప్రకారముగా మీకు సంబంధం లేని వాటి యందు ఆలోచనలు చేయకుండా మీ సొంత నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు చేయవలసినటువంటిది, ఇప్పుడు కార్తీక మాసము కాబట్టి కార్తీక మాసములో మీరు పరమేశ్వరుడికి ఏమి చేసుకుంటే నేను మేలు అని అనుకునేటువంటి వాళ్ళు చెరుకు రసముతో లేదా పళ్ళ రసాలతో పరమేశ్వరుడికి అభిషేకము చేయించుకోండి. తప్పకుండా విజయము మీకు లభించి తీరుతుంది అని తెలియజేస్తూ